ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుంటే అందరూ కూడా నివేరపోతున్నారు. ఏంటి సార్ మన ఈ మధ్య కూడా మీరు దాని గురించి బాగా చర్చిస్తున్నారు, దాని గురించి మాట్లాడుతున్నారని తెలిసింది. సో దీని మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి అసలు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాండ్ స్కామ్, సిలికా స్కామ్, క్వార్ట్జ్ స్కామ్, ల్యాండ్ స్కామ్, మైన్స్ స్కామ్, మరి లిక్కర్ స్కామ్, క్యామ్ స్కామ్ అని ఈ మధ్య ఏదైతే జరిగిందో ఎంప్లాయీస్ది గ్రూప్ 1 స్కామ్, దాంతోపాటు అనేక కేసుల్లో ఏదైతే జరుగుతుందో అది జత్వాని కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు, అసలు ఎన్నో స్కామ్లు ఉన్నాయి. కొన్నే చెప్పా. ఈ స్కాములన్నిటికీ తలమానికం లిక్కర్ స్కామ్. అన్నిటికీ బడే బాబ్. సో ఈ లిక్కర్ స్కామ్ అనేది గొప్ప విషయం, దేశం నివ్వెరపోయేంత గొప్ప విషయం. మహామేధావులు రచించిన అద్భుతమైన స్కీమ్ ఇది. ఎవరికి స్కీము? ఇది జనానికి స్కీమ్ కాదు, పార్టీ కోసం అక్కడున్న పెద్దలకు చేరేందుకు తయారు చేసుకున్న ఒక మంచి స్కీమ్. ప్రైవేట్ దుకాణాలు నిషేధం, ఓకే మంచిదే. ప్రభుత్వ దుకాణాలు ఎంటర్, మంచిదే. వచ్చే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది, చాలా మంచిది. మరి 2534 షాపులకి ముందు 4380 షాపులు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేవి, 4380 షాపులు. వాటిని 3100 దాకా వైఎస్ఆర్సీపీ మొదలుపెట్టింది. తర్వాత విడతలో వాటిని కొన్ని కుదించి 2534కి పరిమితం చేసింది. 2534 షాపులు అనేవి కంటిన్యూగా ఎండ్ ఆఫ్ దట్ రిజిమ్ ఉన్నాయి. దాంతోపాటు ఒక 100 ఎలైట్ షాపులు, దాని తర్వాత అవి 200 దాకా చేరాయి. అంటే ఎలైట్ షాపులు సూపర్ మార్కెట్ లాంటివి, లిక్కర్ అమ్మేవాడు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా కూడా 2534 ప్రభుత్వ షాపులు ఏవైతే పెట్టారో వాటిల్లోనే అసలు మాయ ఉంది. మొత్తం మాయ అంతా అక్కడే ఉంది. 2534 షాపులు పెట్టడం తప్పు కాదు. 2534 షాపుల యొక్క కలెక్షన్ ప్రభుత్వానికి రావడం మంచిది. కానీ 2534 షాపులకి సంబంధించిన స్టాఫ్ ఎంతమంది? 3 7,500 పైన, 4 10,000 మంది పైన. సో కనీసం యావరేజ్గా వేసుకున్న 7,000 నుంచి 10,000 మధ్యలోగా ఎంప్లాయీస్ మొత్తం ఏపీ మొత్తం. ఏ ప్రాతిపదికన నియమించారు? ఎనీ నోటిఫికేషన్? అర్జెంటు, రిక్వైర్మెంటు, కరెక్ట్. దానివల్ల ఆ సౌకర్యాన్ని తీసుకుని కాంట్రాక్ట్ బేస్లో, అవుట్సోర్సింగ్ బేస్లో ఎంప్లాయీస్ని నియమించారు. వాళ్ళలో ఎక్కువ మందిని ఎవరు మాట వింటారో వాళ్ళనే కదా నియమించుంటారు. నాకు తెలిసి వాళ్ళ కార్యకర్తలకే. పోనీ తప్పేం లేదు, వాళ్ళు కూడా మనుషులే. కొంతమందికి న్యాయం చేశారు అనుకుందాం. అట్లయినా కొంతమంది కార్యకర్తలు న్యాయం చేసిన ఈ కార్యకర్తలకి జనరల్ గా మేము నియమించాం కాబట్టి మాట వినాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళందరికీ మీరు ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోతే 98,000 కోట్లకు పైగా క్యాష్ ఎలా కలెక్ట్ అయింది? 98,000 కోట్లు. 98,872 కోట్ల రూపాయలు కలెక్ట్ అయింది మొత్తం టెన్యూర్లో అని మీరిచ్చిన రికార్డ్స్. లాస్ట్ ఎలక్షన్ ముందు 2 నెలల ముందు ఆన్లైన్ పేమెంట్లు తీసుకోమని కోర్టు చెప్పిన తర్వాత మీరు తీసుకున్న అమౌంట్ అరౌండ్ 659 కోట్లు. మరి 98,872 కోట్లలో 659 కోట్లు మాత్రమే క్యాష్ తీసుకుంటే, అదే ఆన్లైన్ పేమెంట్స్ తీసుకుంటే, క్యాష్ 98,000 కోట్ల పైన కలెక్ట్ చేయడానికి ఓరల్ ఆర్డర్స్ ఇవ్వకుండా వాళ్ళని పీడించి క్యాష్ ఇస్తేనే మందిస్తా అన్నది మీరు కాదా? కొనుక్కొని అది చిల్లరంగడి సామానో, లేకపోతే ఉప్పో పప్పో, లేకపోతే బ్రూనో, లేకపోతే టీ పౌడర్ అయితే పక్క షాపు పోయి తీసుకుంటాడు. అలా కాకుండా మద్యము గవర్నమెంట్ షాప్లో తప్ప దొరకని పరిస్థితి. ఆ దొరకని పరిస్థితిలో మీరు మద్యం తాకపోతే మద్యం తాగేవాడి బలహీనతను ఆడుకున్నారు, మీరు వాడుకున్నారు. మీరు డబ్బు తెస్తేనే మీకు మందిస్తా, లేకపోతే లేదు. వాడు సచ్చి చెడి ఆడబోయి ఏడబోయి వాడి దగ్గర లేకపోయినా ఆన్లైన్ మాత్రం లేదంట, క్యాష్ కొంచెం ఇయ్యి అని చెప్పి తెచ్చి కట్టారు. సరే, ఇంత క్యాష్ కలెక్ట్ చేయడంలో మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి? కరెక్టే సార్, ఇది ప్రధానమైన ప్రశ్న. 1 కోటి 2 కోట్లు కాదండి, 1,000 2,000 కాదండి, 98,000 కోట్లు అండి. దేశం అంతా ఒకసారి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది గట్టిగా చెప్తే. అవును, 98,000 కోట్లు క్యాష్ కలెక్షన్. ఏం పాన్ ఇండియా సినిమాలు, ఏం బంపర్ సూపర్ హిట్లు, నాకు అర్థం కాదు. సో ఈ విధంగా 98,000 కోట్ల రూపాయలు సేకరణ ఏదైతే జరిగిందో అంత న్యాయంగానే జరిగింది అనుకుందాం ఒక 2 నిమిషాలు.
ఇది ఒక క్వశ్చన్. ఒకటి నియామకాలు, 98,000 కోట్ల కలెక్షన్ కి ఎవరు ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చారు? ఇది ప్రశ్న. ఎవరు ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చారు? మీరు ఇవ్వకపోతే వాడు ఏ రూపంలో ఇచ్చినా తీసుకుంటాడు కదా. వాడికి ఇవ్వాల్సిన అమ్మాలి, వీడు తీసుకోవాలి. అమ్మేవాడు క్యాష్ కావాల్సిందే అని ఎవరు ఇన్సిస్ట్ చేయమంటే చేశారు. ఇక్కడే లోపాయికారి మోసం ఉంది. దీంతో పాటు ప్రొక్యూర్మెంట్ ఆఫ్ లిక్కర్ ఏ విధంగా మీరు ప్రొక్యూర్ చేశారు? ఓపెన్ టెండర్స్ ఇచ్చారా? ఆ టెండర్స్ ఇస్తే దాంట్లో రివర్స్ టెండరింగ్ జరిగిందా? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పేవారు, ₹1,00,00,000 పైబడ్డ ప్రతి దానిలో రివర్స్ టెండరింగ్ ని అలౌ చేస్తాను, లేకపోతే జ్యుడిషియరీకి సంబంధించి సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మేము ఆ విషయంలో పాలసీలో ముందుకు పోతామని. మరి ఇన్ని వేల కోట్లకు సంబంధించి జ్యుడిషియరీ సలహా ఉందా, లేకపోతే రివర్స్ టెండరింగ్ పాలసీ పెట్టారా? అసలు మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేని వాళ్ళకి ఆర్డర్స్ ఎలా ఇచ్చారు ప్రొక్యూర్మెంట్కి? ఇది ప్రశ్న 3. నెక్స్ట్, సబ్స్టాండర్డ్ లిక్కర్ని బ్రాండెడ్ లిక్కర్తో సమానంగా రేట్లు ఎందుకు పెంచారు? వాటిలో ఏమి క్వాలిటీ చూసి పెంచారు? వాటిలో ఏ బ్రాండ్ వాల్యూ మీకు నచ్చితే పెంచారు? రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ పెట్టి లీడ్ బ్రాండ్ని రాకుండా చేసి వాళ్ళతో ఒప్పందాలు కుదరలేదు కాబట్టి లీడ్ బ్రాండ్ల రేట్లు వీటికే పెట్టి వాటినే ప్రజలకి బలహీనత కాబట్టి మందు వ్యసనం కదా. డెఫినెట్లీ సార్. మరి వాటికి అంటగట్టారు, అది లేదు ఇది ఉంది తీసుకో, కావాలంటే తీసుకోలే, అది లేదు పో. ఏంటిది? సో ఈ విధంగా బలహీనుడి బలహీనతని రక్తం పిండి ఆ బలహీనత ఆసరాగా చేసుకొని క్యాష్ కలెక్ట్ చేసుకుంటూ సబ్స్టాండర్డ్ బ్రాండ్స్ ని పీక్ రేట్లకు అమ్మి సొమ్ము ఏదైతే చేసుకున్నారో బ్రాండ్స్ నేరం కదా, ఘోరం కాదా? సో ఇంత దారుణానికి ఒడిగట్టడంతో పాటు ఈ లిక్కర్ కి సంబంధించి ఈ రేట్ల విషయం కానీ, కేసుల విషయం కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ, లేకపోతే సప్లయర్స్ కి మనం పర్చేజ్ ఆర్డర్స్ ఇవ్వడం కానీ, వీటన్నిటికి సంబంధించి పాలసీ ఎవరు చేశారు? ఈ పాలసీ చేసిన పెద్దలు ఎవరు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ జరుగుతుంది. అవును, ఘోరంగా. ఈ లిక్కర్ స్కామ్ ఎంక్వైరీ జరుగుతుందో అన్నిట్లోకి ప్రధానమైన ముద్దాయి రాజ్ కేశ్ రెడ్డి అని చెప్తున్నారు.